సినిమా పరిశ్రమలో కొంతమంది యంగ్ స్టార్స్ డ్రగ్స్ కు అలవాటు పడ్డారని, ఇది సరికాదని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మాఫియాను అరికట్టడం సినిమా పరిశ్రమ సామాజిక బాధ్యత అని అల్లు అరవింద్ చెప్పారు. హైదరాబాద్లో రేవ్ పార్టీ కల్చర్ బాగా పెరిగిందన్నారు. ఇండస్ట్రీలో కొంతమంది కొత్త తరం నటులు డ్రగ్స్ కు అలవాటు పడ్డారన్నారు. డ్రగ్స్ పై యువత మొగ్గు చూపవద్దని విజ్ఞప్తి చేశారు. కొంతమంది వల్లే మొత్తం సినిమా పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందన్నారు. డ్రగ్స్తో ఎవరూ కూడా తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటోందని చెప్పారు. పరిశ్రమలో 10-15 మంది నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలుస్తోందని అల్లు అరవింద్ అన్నారు. ఆ 15 మందికి తాము చెప్పేది ఒకటేనని, మీరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. మీరు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం ఎవరికీ తెలీదని భావిస్తున్నారని, కానీ అది పొరపాటు అన్నారు. మీకు సంబంధించిన ప్రతి అంశం ప్రభుత్వం ముందు ఉందని చెప్పారు. డ్రగ్స్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి వద్ద ఎలా తీసుకున్నారన్న రికార్డులు ఉన్నాయన్నారు. ఈ 15 మంది హీరోల్లో ఇండస్ట్రీలోని 2 టాప్ హీరోలు కూడా ఉన్నారని, వారికి సినిమాల్లో రాజకీయంగా కూడా మంచి పరపతి ఉండడంతో వారిని ఎవరూ పల్లెత్తు మాట అనడానికి సాహసం చేయని తరుణంలో అల్లు అరవింద్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు సంచలనంగా మారాయి.